అండి ఈరోజు వచ్చేసి రవ్వ దోశ ట్రై చేశాను. ఫస్ట్ టైం చాలా బాగా వచ్చిందనమాట. ముందుగా అయితే ఒక కప్పు రవ్వ తీసుకోండి. ఒక కప్పు రవ్వకైతే 2 స్పూన్ల గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ రవ్వ ఆ గోధుమ పిండిని ఒకసారి అయితే లైట్‌గా మిక్సీ పట్టేసుకోండి. ఒక 2 తిప్పులు తిప్పితే సరిపోతుంది. నెక్స్ట్ ఇది వేరే బౌల్‌లో తీసుకొని ఈ రవ్వ గోధుమ పిండి అందులో వేసుకొని అందులో ఒక కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోండి. అది నాకైతే క్లిప్ అనేది సరిపోలేదనమాట. నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోండి. మనకి స్పూన్‌తో అయితే పర్ఫెక్ట్‌గా రాదు కాబట్టి ఫోర్క్‌తో కలిపేసుకోండి. ఇక్కడైతే పల్లీ చట్నీ ప్రిపేర్ చేశాను. పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లి, చింతపండు వేసి, పల్లీలు వేసి వేయించుకుంటాను. చాలా బాగుంటుంది. ఇంతలో 15 నిమిషాల తర్వాత ఇది పక్కన పెట్టేసుకుంటే మనకి ఇలా పొంగుతుంది. మనం దోశ వేసుకునే ఒక 15 నిమిషాల ముందు తీసి ఇలా వాటర్ కలిపేసుకొని మనం దోశ ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి. ఇంతలో పల్లీ చట్నీ కూడా నేను తాలింపు అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. 15 నిమిషాల తర్వాత ఇలా వేసేసుకోండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ట్రై చేయండి. మస్తు అనిపిస్తుంది. దోశ కూడా నాకు బాగా వచ్చింది. రవ్వ దోశ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దీని కింద దీని ఫుల్ వీడియో కూడా ఉంది. కింద ఫుల్ వీడియో కూడా ఉంది.